గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మై నా పేరు డి నాగరాజేష్. నేను డిఫెన్స్ కంపెనీలో 35.5 years వర్క్ చేశాను. అండ్ స్టూడెంట్స్, ఈ క్లాసు ఐటీఐ డిప్లొమా మెకానికల్ గ్రాడ్యుయేట్ వీళ్ళకి ఉద్దేశించి ఈ టాపిక్ చెప్తాను నిర్ణయించుకున్నాను. దాంట్లో ఒకటి ఇంటర్చేంజబిలిటీ, లిమిట్స్, ఫిట్స్, టాలరెన్స్. తద్వారా వాటి క్లియరెన్స్ ఫిట్, వాటి ఇంటర్ఫరెన్స్ ఫిట్, వాటి ట్రాన్సిస్ ఫిట్ దాని క్లియర్గా తెలుసుకుందాం. అసలు ఈ ఇంటర్చేంజబిలిటీ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us know about మాస్ ప్రొడక్షన్. మాస్ ప్రొడక్షన్ అంటే ఏదైనా కాంపోనెంట్ కానీ అసెంబ్లీ కానీ లార్జ్ క్వాంటిటీ తయారు చేసి దాన్ని మాస్ ప్రొడక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో వాడే బకెట్స్ కానీ, టబ్స్ కానీ, కంపెనీలో వాడే గేర్ వీల్స్ కానీ, వాషర్స్ కానీ, రిమ్స్ కానీ, ఇలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ని మాస్ ప్రొడక్షన్ చేస్తారు. మాస్ ప్రొడక్షన్లో ఎందుకు చేయాలంటే, సపోజ్ మాస్ ప్రొడక్షన్ సింగిల్ క్వాంటిటీలో చేయరు. ఎందుకంటే ప్రతి కాంపోనెంట్ చేయడానికి ముందు దానికి ఒక ఫిక్సర్ కానీ, జిగ్ కానీ, మౌల్డ్స్ కానీ, గేజెస్ కానీ చేయాలి. సో వాళ్ళు thousands of rupees ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇంత ఇన్వెస్ట్ చేసిన తర్వాత సింగిల్ కాంపౌండ్ చేస్తే అది సరైన అవైలబిలిటీ ఉండదు, మీకు కాస్ట్ ప్రైస్ కూడా ఎక్కువైపోతుంది. సో మాస్ ప్రొడక్షన్ మూలంగా మనకి అడ్వాంటేజెస్ అంటే టైం తగ్గుతుంది, తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్షన్ చేయొచ్చు, కాస్ట్ తగ్గుతుంది, స్పేర్ పార్ట్స్ అవైలబుల్ ఉంటుంది. మరి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇనీషియల్గా స్పెల్ పర్పస్ మెషిన్ తీసుకురావాలి, జిగ్స్ ఫిక్సర్ చేయాలి, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ హై ఉంటుంది. సో దీని బేస్ ప్రకారం ఒక మాస్ ప్రొడక్షన్కి మనం చేయాలంటే లార్జ్ క్వాంటిటీలో చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ అవుతుంది. అయితే ఈ మాస్ ప్రొడక్షన్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి సెలెక్ట్ అసెంబ్లీ, నాన్ సెలెక్ట్ అసెంబ్లీ. సెలెక్ట్ అసెంబ్లీ అంటే ఈచ్ బోల్ట్ ఫిట్స్ ఈచ్ నట్. నాన్ సెలెక్ట్ అసెంబ్లీ ఎనీ బోల్ట్ ఫిట్స్ ఎనీ నట్. సో మాస్ ప్రొడక్షన్ ఇన్ ది సెన్స్ నథింగ్ బట్ ఎనీ బోల్ట్ ఫిట్స్ టు ఎనీ నట్, అంటే ఏ బోల్ట్ని ఏ నట్కైనా పట్టాలి. నౌ లెట్ us come to know the ఇంటర్చేంజబిలిటీ. ఇంటర్చేంజబిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక గేర్ వీల్ పోయింది, అదే సేమ్ గేర్ వీల్ తీసుకొని మనం దాంట్లో అసెంబ్లీ చేస్తున్నాం. ఇప్పుడు రిమ్ పోయింది, అదే రిమ్ తీసుకొచ్చి దానికి అసెంబ్లీ చేస్తాం. దానికి కారణం ఏంటంటే దీని డైమెన్షన్ సేమ్ సైజ్ ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్, షాఫ్ట్. డయా 20 చేశారనుకోండి. ఇప్పుడు డయా 20.01లో డయా 20 షాఫ్ట్ ఈజీగా మూవ్ అవుతుంది. కానీ మనం మాస్ ప్రొడక్షన్ చేయడంలో డయా 20.01 డయా 20 అనేది ప్రతిదీ ఎగ్జాక్ట్గా చేయలేము. ఎందుకంటే డ్యూ టు టూల్ వేర్ అవుట్ అవ్వడం మూలంగానే, మెషిన్ అవుట్డేట్ అవ్వడం మూలంగానే, ఆపరేట్ స్కిల్ మూలంగానే ప్రతి కాంపౌండ్ ఎగ్జాక్ట్గా డయా 20 డయా 20.01 చేయలేం. సో చేయలేం మూలంగా దీని గురించి మనం దీంట్లో డైమెన్షన్ లిమిట్ డివియేషన్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఈ 20.01కి మీరు ఇది చూడండి, ఈ హోల్ సైజు 20.01 ఉన్న, 20.02 ఉన్న, 20.03 అన్న, షాఫ్ట్ సైజ్ 20.00 ఉన్న, 19.99 ఉన్న, 19.98 ఉన్న, ఈ డిఫరెంట్ సైజెస్ వరకు చేసినా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఈ లిమిట్ డివియేషన్ అవ్వడం వల్ల క్వాలిటీ కాంప్రమైజ్ కాకూడదు. క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా ఇలా డైమెన్షన్ చేసుకుని మనం అసెంబ్లీ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ ద లిమిట్ డైమెన్షనింగ్ అంటారు. లిమిట్ డైమెన్షనింగ్ మనకి ఈ డైమెన్షన్ ఉండటం మూలంగా ప్రతి దాంట్లో దీని మూలంగా ప్రతి బుష్ లో, ప్రతి హోల్లో ఈ షాఫ్ట్ జాయిన్ అవటం మూలంగా వచ్చేదాన్ని
ఇంటర్చేంజబిలిటీ అంటారు. అంటే ఏ షాఫ్ట్ అయినా వచ్చి ఏ హోల్ అయినా కూర్చుంటుంది. సో దానికి లిమిట్ డైమెన్షన్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మీరు ఎగ్జాక్ట్ సైజ్ చేయలేరు, సో ఫిట్ కాదు. సో దిస్ ఈజ్ నాన్ సెలెక్టివ్ అసెంబ్లీ అంటారు. దీని ప్రకారం మీకు అర్థమై ఉండొచ్చు. అయితే ఈ లిమిట్ ఫిట్ డైమెన్షన్ లో మనకి ఈ వరల్డ్ లెవెల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అంటారు, ఇండియా లెవెల్లో బ్యూరో ఆఫ్ బిఐఎస్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంటారు. దీనికి కొన్ని టెక్నాలజీ ఉంటుంది. సైజ్ అంటే లెంత్ ఇన్ ఎంఎం ఇస్తారు. బేసిక్ సైజ్ అంటే ఏ సైజ్ పైన అయితే మీరు డైమెన్షన్ డీవియేషన్ ఇస్తారో దట్ ఈస్ కాల్డ్ బేసిక్ సైజ్. మరి వాట్ ఈజ్ యాక్చువల్ సైజ్ ఏంటంటే మీరు 20.01 ఇచ్చిన తర్వాత 01 రావచ్చు, 02 అయినా రావచ్చు, 03 రావచ్చు. షాఫ్ట్ 20.00 రావచ్చు, 19.99 రావచ్చు, 19.98 ఏదైతే ఆపరేషన్ అయిపోయి టర్నింగ్ కానీ డ్రిల్లింగ్ కానీ వచ్చిన సైజుని యాక్చువల్ సైజ్ అంటారు. సో దీని ప్రకారం ఈ డైమెన్షన్స్ ని వీటిలలో దీని ప్రకారం ఆ యాక్చువల్ సైజ్ ఈ టెర్మినాలజీ మీకు తెలిస్తే అప్పుడు మనకి ఈ యొక్క వాటి ఇంటర్చేంజబిలిటీ అనేది క్లియర్ అవుతుంది. సో ఇంటర్చేంజబిలిటీ క్లియర్ అయిన తర్వాత మీకు దీని యొక్క లిమిట్ డైమెన్షనింగ్ ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను ఇంకో రూపంలో మీకు చెప్తాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇది లోయర్ డీవియేషన్. డీవియేషన్ రైట్ గుర్తుపెట్టుకోండి. ఇది లోయర్ డీవియేషన్, ఇది అప్పర్ డీవియేషన్. ఇది లో లిమిట్ సైజ్. ఇక్కడ నుంచి ఇక్కడికి లిమిట్ సైజ్ అర్థమైనట్టు ఉంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 ఉన్నాం అనుకోండి. దీంట్లో లోయర్ డీవియేషన్ ఏంటి? 0.01, ఇక్కడ నుంచి ఇక్కడికి 0.01. అప్పర్ డీవియేషన్ ఏంటి? ఇది 0.03. ఓకే రైట్. మరి బేసిక్ సైజ్ ఏంటి? దిస్ ఈజ్ బేసిక్ సైజ్ ఇస్ కాల్డ్ డయా 20. ఓకే. ఇప్పుడు ఈ లోయర్ లిమిట్ సైజ్ ఎంత అంటే మీకు 20.01. అప్పర్ లిమిట్ సైజ్ ఏంటి? మీకు అప్పర్ లిమిట్ సైజ్ ఇక్కడ నుంచి చూపించా కదా. దిస్ ఈజ్ 20.03. దీని ప్రకారం మీరు అర్థం చేసుకోవాల్సింది, ఒక డైమెన్షన్ ఇచ్చినప్పుడు 20.0.01 అంటే బేసిక్ సైజ్ నుంచి బేసిక్ సైజ్ 20 ఉన్నప్పుడు 0.01 ఈ డీవియేషన్ వరకు అలవడు. 03 అంటే అప్పర్ డీవియేషన్. చూడండి, గమనించుకోండి. మరి 20.01 అంటే 20.01 నుంచి లోయర్ లిమిట్ సైజ్ ఇంతవరకు ఉండాలి. అప్పర్ లిమిట్ సైజ్ ఏంటి? అప్పర్ లిమిట్ సైజ్ చూడండి, అప్పర్ లిమిట్ సైజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇచ్చాను 20.03. ఈ రకంగా మీరు డయామీటర్ 20.03, 0.03 ఇలాగా మీరు లోయర్ డీవియేషన్, వాట్ ఈజ్ లోయర్ డీవియేషన్, వాట్ ఈజ్ అప్పర్ డీవియేషన్, వాట్ ఈజ్ బేసిక్ సైజ్, వాట్ ఈజ్ అప్పర్ లిమిట్ సైజ్, వాట్ ఈజ్ లోయర్ లిమిట్ సైజ్ అర్థం చేసుకోవచ్చు. దీని ప్రకారం మరి టాలరెన్స్ అంటే ఏంటి మీకు క్వశ్చన్ వస్తుంది. టాలరెన్స్ అంటే వాట్ ఈజ్ టాలరెన్స్? టాలరెన్స్ ఈజ్ నథింగ్ బట్ టాలరెన్స్ high limit size minus
సో లిమిట్ సైజ్ అంటే వాట్ ఈజ్ హై లిమిట్ సైజ్ 20.03 minus 20.01 equal 0.02 mm. హై లిమిట్ నుంచి లో లిమిట్ మైనస్ చేస్తే వచ్చి 0.2 mm. దిస్ ఇస్ నోన్ యాజ్ టాలరెన్స్. సో ఈ విధంగా మనం ఈ క్లాసు అయిన తర్వాత నెక్స్ట్ మనం ఫిట్స్కి వెళ్ళి తెలుసుకుందాం. హలో, మనం యాజ్ పర్ BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం మీరు గమనించండి, హోల్ షాఫ్ట్ ఆల్ ది ఇంటర్నల్ ఫీచర్స్ ఆఫ్ ఎ కాంపోనెంట్, అవి సిలిండర్గా ఉన్నా నాన్ సిలిండర్గా ఉన్నా, ఇట్ విల్ బి ట్రీట్ యాజ్ హోల్. రౌండ్గా ఉన్నా లేకపోయినా సిలిండర్గానే హోల్గానే ట్రీట్ చేస్తారు. మరి వాట్ ఈస్ షాఫ్ట్? ఆల్ ది ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఆఫ్ ఎ కాంపోనెంట్, అవి సిలిండర్లు ఉన్నా నాన్ సిలిండర్ ఉన్నా దాన్ని షాఫ్ట్గానే ట్రీట్ చేస్తారు. సో ఎందుకు ట్రీట్ చేస్తారంటే ఆ బేస్ పైన ఇంటర్నల్ డైమెన్షన్స్, ఫండమెంటల్ డీవియేషన్ ఇవ్వడానికి మనకి క్లారిటీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఇంతకుముందు డిస్కషన్లో ఫండమెంటల్ డీవియేషన్స్ ఇవ్వాలి ఇంటర్చేంజబిలిటీగా అనుకున్నాం. అసలు ఫండమెంటల్ డీవియేషన్ ఏంటి, గ్రేటర్ టాలరెన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, G6 మీరు గమనించండి. ఈ టాలరెన్స్ మనం ఎందుకు ఇస్తాం అనుకున్నాం? ఇంటర్చేంజబిలిటీ గురించి, యాక్యురసీ పాయింట్స్ గురించి. వీటిల్లో డయా 30 అంటే మీకు తెలుసు, దిస్ ఈజ్ బేసిక్ సైజ్, రైట్? హెచ్ అనేది ఏంటి? దిస్ ఈజ్ ఫండమెంటల్ డీవియేషన్. ఫండమెంటల్ డీవియేషన్ 7 అనేది ఫండమెంటల్ టాలరెన్స్. ఫండమెంటల్ టాలరెన్స్. ఓకే, నౌ మనకి ప్రొడక్షన్లో ఫండమెంటల్ టాలరెన్స్ ఎన్ని ఉంటాయి, గ్రేట్ టాలరెన్స్ ఎన్ని ఉంటాయి? దాని ప్రకారమే క్లియరెన్స్ ఫిట్, ట్రాన్సిషన్ ఫిట్, ఇంటర్ఫరెన్స్ ఫిట్స్ అనేది మనకి డిఫైన్ అవుతాయి. లెట్ us know ఫండమెంటల్ టాలరెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఫండమెంటల్ డీవియేషన్స్ $25 ఉంటాయి. ఓకే, ఏంటంటే అవి, ప్లీజ్ నోట్ ది పాయింట్. A to Z. అయితే వీటిల్లో I, L, O, Q, W ఉండవు, ఎక్స్క్లూడెడ్. వీటిని ఎక్స్క్లూడ్ చేశారు, ఎక్స్క్లూడెడ్. వీటి ప్లేస్లో ఏముంటాయంటే JS, ZA, ZB, ZC పెట్టారు. ఫండమెంటల్ డీవియేషన్ ఉన్నాయి, 25 ఉన్నాయి. ఫండమెంటల్ డీవియేషన్ హెచ్, అర్థమైంది కదా మీ ఫండమెంటల్ డీవియేషన్స్? వీటిల్లో A to Z ఉంటాయి. నెక్స్ట్ ఫండమెంటల్ టాలరెన్స్, గ్రేట్ టాలరెన్స్. లెట్ us గ్రేట్ టాలరెన్స్ మనం గ్రేట్ టాలరెన్స్
గ్రేట్ టాలరెన్సెస్ 18 ఉంటాయి. గ్రేట్ టాలరెన్స్ 18 ఉంటాయి. అవి ఏంటంటే IT01, IT0, IT1 to IT16. వీటిల్లో IT01 నుంచి టు IT05 వీటిని గేజెస్కి వాడతారు. ఈ టాలరెన్సెస్ ప్రెసిషన్ ఉంటాయి ఇవి. ఓకే, IT06 టు IT011 ఫిట్స్కి వాడతారు. IT11 నుంచి IT12, IT12 నుంచి IT16 ఇవి కోర్స్ టాలరెన్సెస్ ఉంటాయి. మనం నార్మల్గా ఈ ఇంటర్చేంజబుల్ IT06 టు IT011 ఫిట్స్కి వాడతాం. నవ్వు మీకు దీని ప్రకారం మీకు అర్థమైంది. ఫండమెంటల్ డీవియేషన్ 25 ఉంటాయి. ఫండమెంటల్ ఆర్ గ్రేట్ టాలరెన్సెస్ 18 ఉంటాయి. దీని ప్రకారం 37 ఇది బిగ్ లెటర్ ఉంది. ఎప్పుడైతే ఫండమెంటల్ డీవియేషన్ బిగ్ లెటర్ ఉంటుందో అది ఖచ్చితంగా హోల్ అని, స్మాల్ లెటర్ చూడలేదు ఇది షాఫ్ట్ అని. ఇవి ఉంటేనే మనకి ఫిట్స్, ఇంటర్ఫరెన్స్ ఫిట్, ట్రాన్సిషన్ ఫిట్, క్లియరెన్స్ ఫిట్ అన్నది మనం క్లియర్గా అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు 30G6 అంటే షాఫ్ట్ స్మాల్ లెటర్ ఉంది కాబట్టి ఈ షాఫ్ట్ సంబంధించి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో స్టాండర్డ్ చార్ట్ ఉంటుంది. ఈ డీవియేషన్స్కి హెచ్ కానీ సి కానీ అది అప్ టు 500 mm లెంత్ వరకు ఉండి 30 mm ఎంత టాలరెన్స్ ఇవ్వాలి, 40 mm ఎంత ఇవ్వాలి, అప్ టు 500 వరకు ఈ డీవియేషన్ దాంట్లో క్లియర్గా స్పెసిఫై చేసి ఉంటాయి. ఆ చార్ట్ చూసుకుని అది మనకి నెట్లో క్లియర్గా అవైలబుల్ ఉంటుంది. నెట్ చూసుకుని ఏ 5 mm ఎంత టాలరెన్స్ 30G6 ఉందనుకోండి, 30G6 అనుకుంటే దాని లోయర్ డీవియేషన్ ఎంత, అప్పర్ డీవియేషన్ ఎంత అనేది క్లియర్గా ఉంటుంది. దాని ప్రకారం ఆ డీవియేషన్ ఇచ్చేస్తారు. దాంట్లో క్లియర్గా ఫండమెంటల్ లోయర్ డీవియేషన్, అప్పర్ డీవియేషన్, టాలరెన్స్ క్లియర్గా ఆ చార్ట్లో ఇచ్చేస్తారు. నెక్స్ట్ let us now we'll try to understand what is fit అని దాని నుంచి ఇప్పుడు మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఫిట్ అనేది మనకి ఫండమెంటల్ డీవియేషన్లో ఈ ఫిట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రిలేషన్షిప్ బిట్వీన్ టూ పార్ట్స్, రిలేషన్షిప్ between a hole and shaft, relationship between two mating parts known as hole and shaft. The difference between their sizes before assembly known as fit. But fit కి ఎగ్జాంపుల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్ని ఎలా డిజైనేట్ చేస్తారు? సపోజ్ ఫిట్ని 30S7/G6 అని ఇవ్వచ్చు, 30S7/G6 ఇవ్వచ్చు, అయితే 30S7/G6. ఇక్కడ మీరు గమనించాల్సి ఉంది, హెచ్ అంటే హోల్స్, జి అంటే షాఫ్ట్. ఇక్కడ కూడా మూడింటి ఇలా మన ఫిట్ని ఇలా ప్రిస్క్రైబ్ చేసుకుని ఇచ్చుకోవచ్చు. దీని మూలంగా 30S7 అంటే 30 హోల్ సైజ్, ఫండమెంటల్ టాలరెన్స్ హెచ్, 7 డీవియేషన్, గ్రేట్ టాలరెన్స్. అదే 30 షాఫ్ట్, ఫండమెంటల్ డీవియేషన్ జి, 6 గ్రేట్ టాలరెన్స్. ఇలా మీరు అర్థం చేసుకున్నాడు. ఈ యొక్క మీకు ఈ ఫిట్ యొక్క వీటిలో ఫిట్స్లో మళ్ళీ ఫర్దర్గా మీకు ఫిట్స్ పోయినాడు క్లియరెన్స్ ఫిట్. మీరు నౌ లెట్ us అండర్స్టాండ్ అబౌట్ క్లియరెన్స్ ఫిట్ అంటే క్లియరెన్స్ fit అంటే when the hole and shaft assembled, the clearance between always positive. అంటే ఏ హోల్లో షాఫ్ట్ అసెంబ్లీ అయినప్పుడు దానికి మ్యాక్సిమం లిమిట్ సైజ్ కానీ మినిమం లిమిట్ సైజ్ కానీ షాఫ్ట్ షుడ్ ఆల్వేస్ బి, షాఫ్ట్ ఎప్పుడు హోల్ సైజ్ కన్నా స్మాలర్ ఉంటుంది. దట్ ఈస్ క్లియరెన్స్ ఫిట్, బికాస్ ద క్లియరెన్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్.
clearance between the hole and shaft is always positive. For example, మీకు డ్రాయింగ్ చూస్తే ఎట్లా ఉంటుందంటే క్లియరెన్స్ పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు అర్థం చేసుకోండి. షాఫ్ట్ యొక్క టాలరెన్స్ లిమిట్స్ చూడండి, లోయర్ డివిజన్ అప్పర్ డివిజన్, హోల్ యొక్క లోయర్ డివిజన్ ఇది, అప్పర్ డివిజన్ ఇది. ఈ షాఫ్ట్ యొక్క సైజ్ దిస్ ఈజ్ షాఫ్ట్, దిస్ ఈజ్ హోల్. హోల్. నౌ we'll take an example of 30 S7 G6. Suppose మీకు డయా 30 S7 G6 అని ఇచ్చాడు అనుకోండి. దీని అర్థం ఏంటంటే యాజ్ పర్ ఫ్రమ్ స్టాండర్డ్ చార్ట్ డయా 30 S7 అంటే డయా 30 అండ్ 00 21 అని అర్థం, రైట్? మరి హోల్, దిస్ ఇస్ హోల్. మరి డయా 30 G6 అంటే డయా 30.00 ఫ్రమ్ స్టాండర్డ్ చార్ట్ మనం కొంత డేటా తీసుకున్నాం. దానికి మైనస్ 0.02 అని 0.007 ఇది షాఫ్ట్. అంటే దీని అర్థం ఏంటి? హోల్ సైడ్స్ మీరు అర్థం చేసుకోండి. హోల్ చేసుకోండి. దీని ప్రకారం హోల్ సైజ్ 30.00 to 30.021 వరకు ఉండొచ్చు. హోల్ సైజ్. షాఫ్ట్ సైజ్ ఎంత ఉండొచ్చు? 30.02 అంటే 29.993 నుంచి 29.980. అంటే హోల్ సైజు ఈ మధ్యలో ఉండొచ్చు, షాఫ్ట్ సైజ్ ఈ మధ్యలో ఉండొచ్చు. ఓకే, నౌ ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు హోల్ సైజ్ 30 అయినా చేయొచ్చు, 30.02 ఈ మధ్యలో ఎక్కడైనా చేయొచ్చు. షాఫ్ట్ సైజ్ 29.993 చేయొచ్చు, 29.98. సో మ్యాక్సిమం క్లియరెన్స్. నౌ నాట్ అండర్స్టాండ్ వాట్ మ్యాక్సిమం క్లియరెన్స్ వీటిలో. అప్పుడు మ్యాక్సిమం క్లియరెన్స్ చూడండి. మ్యాక్సిమం క్లియరెన్స్, మ్యాక్సిమం సైజ్ హోల్ సైజ్ ఎంత ఉంది? 30.02 ఉంది. 30.021 మన హోల్ సైజ్ మ్యాక్సిమం సైజ్ ఉంది. షాఫ్ట్ సైజ్ మినిమం సైజ్ ఎంత ఉంది? మినిమం సైజ్ మీరు అర్థం చేసుకోండి. 29.980. 29.980 అంటే ఎంత డిఫరెన్స్ ఉంది? 20.041. మ్యాక్సిమం క్లియరెన్స్ ఇది. షాఫ్ట్కి బుష్ మధ్యలో మినిమం క్లియరెన్స్. మినిమం క్లియరెన్స్ ఇది కూడా ఎంత ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోల్ సైజ్ 30 చేశారు అనుకోండి. 30.000 మైనస్ 29.993 అంటే 0.007 mm. అంటే హోల్ మీరు మ్యాక్సిమం సైజ్ చేసినా లేదా మినిమం సైజ్ చేసినా క్లియరెన్స్ మాత్రం రెండిట్లో 0.041 0.007 mm ఉంటుంది. సో దట్ ఈ షాఫ్ట్ ఎప్పుడు హోల్లో ఫ్రీగా మూవ్ అవుతుంది. ఇది ఫండమెంటల్గా క్లియరెన్స్ ఫిట్ యొక్క కాన్సెప్ట్. నెక్స్ట్ లెట్ us అండర్స్టాండ్. ఎంటర్
ఫిట్. ఇంటర్ఫెరెన్స్ వెన్ ద హోల్ షాఫ్ట్ అసెంబ్లీ అయినప్పుడు, రెండు మీటింగ్ అయినప్పుడు ద క్లియరెన్స్ ఆల్వేస్ నెగిటివ్. దట్ ఫండమెంటల్ కాన్సెప్ట్. సో బేస్ ఆన్ మీరు డ్రాయింగ్ డైమెన్షన్ ప్రకారం దిస్ ఇస్ డ్రాయింగ్ వెరిఫికేషన్ మీకు క్లారిటీగా కనబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ఫెరెన్స్ ఫిట్లో మీరు చూడండి. ఎగ్జాంపుల్ good one. This is hole. షాఫ్ట్ దీంట్లో మీకు లోవర్ డివియేషన్ కానీ అప్పర్ డివియేషన్ కానీ హోల్ లోవర్ డివియేషన్ అప్పర్ డివియేషన్ హై ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఈ షాఫ్ట్ కానీ దీంట్లో వెళ్ళినప్పుడు ఇంటర్ఫరెన్స్ ఫిట్లో నెగిటివ్ ఉంది కాబట్టి మీకు ఎప్పుడు దీని యొక్క ఫిట్ అనేది ఇంటర్ఫరెన్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ డయా 30 S7 P6 మీకు చెప్పాను. హెచ్ అంటే హోల్ సైజ్, పి అంటే షార్ప్ సైజ్ స్మాల్ అంటే కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ డయా 30 అంటే మనం ఏమనుకున్నాం, డయా 30 అంటే ప్లస్ 0.21 రైట్. మరి P6 అంటే ఇది హోల్ సైజ్ రైట్. డయా 30 షార్ప్ సైజ్ అనుకుంటాం కదా, 30 షార్ప్ సైజ్లో. P6 అంటే మన యాజ్ పర్ స్టాండర్డ్ చార్ట్ ప్రకారం P6 అంటే 0.022 0.035. దిస్ ఈజ్ షాఫ్ట్ సైజ్. సో దీని అర్థం ఏమిటి, హోల్ సైజ్ ఎంతవరకు 30 నుంచి 30.002 30.021 వరకు ఉండొచ్చు రైట్. షార్ప్ సైజ్ ఎంత ఉండొచ్చు, 29.1 మినిట్. షార్ప్ సైజ్ ఎంత ఉండొచ్చు, 30.022 30.035. మీరు అబ్జర్వ్ చేస్తే హోల్ సైజ్ 30 ఉన్నా 30.01 ఉన్నా చూడండి, మినిమం 30.02 ఉన్నా దీనికన్నా హోల్ కన్నా షార్ప్ సైజ్ పెద్దది. 30.035 ఉన్నా షార్ప్ సైజ్ పెద్దది. సో దీంట్లో మ్యాక్సిమం ఇంటర్ఫిరెన్స్ ఎంత వస్తుంది, మ్యాక్సిమం ఇంటర్ఫిరెన్స్ అంటే 30.035 minus 30. Minimum interference. Minimum interference అనుకోండి, హోల్ మ్యాక్సిమం ఇంటర్ఫిరెన్స్ అంటే హోల్ సైజ్ 30 ఉంది, ఇది ఉంది అంటే 35 మైక్రాన్స్, 0.035 మైక్రాన్స్. మరి మినిమం ఇంటర్ఫిరెన్స్ అంటే హోల్ సైజు సపోజ్ 30.021 అయింది మినిమం. సపోజ్ హోల్ సైజు షార్ప్ సైజు 30.022 ఉంది, హోల్ 30.021 అంటే 0.001 మైక్రాన్ అంటే ఎంఎం. అంటే మీరు మ్యాక్సిమం ఇంటర్ఫిరెన్స్ హోల్ సైజ్ కనుక టాప్ సైజ్ 30.035 పై హోల్ మినిమం సైజ్ వచ్చింది అనుకోండి, ఇది 35 మైక్రాన్స్. అది కాకుండా రెండు మినిమం ఇంటర్ఫిరెన్స్ 35 మైక్రాన్స్ మ్యాక్సిమం వస్తుంది. సో మినిమం సపోజ్ అచానక్ మీకు
షాప్ సైజ్ 30.02 షాప్ మినిమం సైజ్ వచ్చింది, హోల్ మ్యాక్సిమం సైజ్ వచ్చింది, అప్పుడు 0.001. సో రెండింటిలోనే మీకు ఇంటర్ఫరెన్స్ అవుతుంది. అయితే ఈ ఇంటర్ఫరెన్స్ వీటిలో కూడా మీకు ఆల్వేస్ షాప్ విల్ ఆల్వేస్ బి బిగ్గర్ దాన్ ది హోల్ సైజ్. సో ఇంటర్ఫరెన్స్ ఫిట్ మీకు ఇలా క్లియర్ అయిపోయింది. సో let us understand about transition fit. Transition fit sometimes provides interference, sometimes provides clearance. For example, now let us try to understand the drawing. మనం డ్రాయింగ్ అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ హోల్, shaft, transition fit. సమ్టైమ్స్ షాఫ్ట్ హోల్ వేసామన్నప్పుడు సమ్టైమ్ ఇంటర్ఫిరెన్స్ ఇస్తుంది, సమ్టైమ్ క్లియరెన్స్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డయా 80 H8/J7 అనుకున్నారు అనుకోండి. దాని అర్థం ఏంటండి, హోల్ సైజు డయా 80/7 అంటే అర్థం 80 0.00 అని. అది షాఫ్ట్ సైజు డయా 80/J7 అంటే డయా 80/J7 అంటే మీకు ఏముంది, -0.013 0.022. దీని మినిమం డీవియేషన్, మ్యాక్సిమం డీవియేషన్, దీని మినిమం డీవియేషన్, మ్యాక్సిమం డీవియేషన్. సో దట్ హోల్ సైజ్ ఎంత అవుతుంది అప్పుడు మీకు, హోల్ సైజు 80 to 80.046. షాఫ్ట్ సైజు మీకు 79.987 to 80.022. గమనించుకోండి, హోల్ సైజు ఈ మధ్యలో కానీ మీరు చేస్తే యాక్సెప్టెడ్. షాఫ్ట్ సైజు ఈ మధ్యలో నుంచి ఈ మధ్య కానీ చేయడానికి వీలు. ఇక్కడ మీకు రెండు రకాల, ఇప్పుడు దీని మూలంగా మీరు చూసుకుంటే మీకు క్లియరెన్స్ ఎంత వస్తుంది చూడండి, 80.046 మైనస్ 79.987 ఎంత ఈజ్ ఈక్వల్ టు మీకు 0.059 క్లియరెన్స్ ఫిట్ అవుతుంది ఒక స్టేజ్లో. రెండు ఇంటర్ఫిరెన్స్ ఎంత వస్తుంది మీకు గమనించుకోండి. షాఫ్ట్ సైజు 80.022 మైనస్ 80.00 హోల్ సైజ్ అంటే 0.022 mm ఇంటర్ఫిరెన్స్ వస్తుంది. సో ట్రాన్స్మిషన్ మేము అర్థం చేసుకునేది ఏంటంటే, ఏదర్ ఇట్ మే గివ్ ఇంటర్ఫిరెన్స్ ఆర్ మే గివ్ క్లియరెన్స్, అలా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ దీని తర్వాత మీకు నార్మల్గా మన దగ్గర ప్రాసెస్లో షాఫ్ట్ బేసెస్, హోల్ బేసెస్ రెండు చేస్తూ ఉంటారు. లెట్ us అండర్స్టాండ్ దట్. There are two bases on which production system depends. ఒకటి హోల్ బేసెస్. హోల్ బేసెస్లో ఎప్పుడైతే హోల్ని కాన్స్టాంట్గా పెట్టి
షాఫ్ట్ యొక్క డైమెన్షన్ వ్యారీ చేసి డిఫరెంట్ ఫీట్స్ పెడతారో దట్ ఈస్ కాల్డ్ హోల్ బేసెస్. గాట్ పాయింట్. షాఫ్ట్ బేస్లో ఎప్పుడైతే షాఫ్ట్ ఒక సైజు కాన్స్టాంట్కి పెట్టి హోల్ డైమెన్షన్ వ్యారీ చేసేసుకుంటూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిట్ సాధిస్తారో దట్ ఈజ్ షాఫ్ట్ బేసెస్. ఇన్ హోల్ బేసెస్ నార్మల్గా డయా 30S7 అనుకోండి, సపోజ్ 30S7 అన్నారు హోల్ బేసెస్లో. ఇప్పుడు ఏమవుద్ది దీంట్లో హోల్ బేసెస్లో 30S7 అంటే 30.000.000.021. హోల్ బేసెస్లో మన ఫండమెంటల్ గ్రేడియేషన్ ఏం తీసుకుంటారు? బిగ్ హెచ్ తీసుకుంటారు. దీని మూలంగా మీకు ఏమవుతుందంటే మినిమం డీవియేషన్ బేసిక్ సైజ్ మినిమం లిమిట్ సైజ్ వస్తుంది. ఎగ్జాంపుల్ మీరు డయాగ్రామటిక్గా మీరు వేసుకోవాలంటే నామదిగా బేసిక్గా ఇది అనుకోండి, హోల్ బేసిక్ సైజ్ అంటే దీంట్లో బేసిక్ సైజ్ మినిమం లిమిట్ సైజ్ అంటే 30 బేసిక్ సైజ్ ఉన్న మినిమం లిమిట్ 30.00 కూడా బేసిక్ సైజే కదా. 30.02 అన్నది మ్యాక్సిమం లిమిట్ సైజ్. సో షార్ట్ బేసిస్లో స్మాల్ హెచ్ తీసుకుంటాం కాబట్టి దీంట్లో సపోజ్ 30S6 తీసుకుంటే దీని టాలరెన్స్ ఎంత ఉంటుంది? 30 - 0.013 + 0.000. దీంట్లో 30S6 షాఫ్ట్ బేసిస్లో మీకు మ్యాక్సిమం బేసిక్ సైజ్ మ్యాక్సిమం లిమిట్ సైజ్ అవుతుంది. చూడండి మీరు 30 మినిమం లిమిట్ సైజ్ మారుతుంది, 30 - 013, కానీ మ్యాక్సిమం లిమిట్ 30.0000 ఉంటుంది. సో మీరు దీని ప్రకారము ఈ హోల్ బేసెస్ షార్ట్ బేసెస్ని చేస్తారు. దీని ఒక డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే ఇది బేసిక్ సైజ్ అయితే సో హోల్ బేసెస్, షార్ట్ బేసెస్, దిస్ ద డిఫరెన్స్. నెక్స్ట్ ఇవి కాకుండా మనం వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఆర్ డిఫరెంట్ 2 types of tolerance are there. There are 2 types of tolerance. What is unilateral tolerance? Unilateral tolerance. రెండోది bilateral tolerance. ఎప్పుడైతే డైమెన్షన్ వేరియేషన్ వన్ సైడ్ ఆఫ్ ది బేసిక్ సైజ్ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యూనిలేటరల్ టాలరెన్స్. ఎప్పుడైతే డైమెన్షన్ టాలరెన్స్ డీవియేషన్ 2 sides ఆఫ్ ది బేసిక్ సైజ్ ఉంటుంది అనుకోండి దట్ ఈస్ కాల్డ్ బైలేటరల్ టాలరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 30 + 0.01 + 0.03 ఇదే సేమ్ 30 వేసుకుని ±0.01. దీని అర్థం ఏంటిది? బేసిక్ సైజ్ 30, బేసిక్ సైజ్ ఏంటి 30, మినిమం లిమిట్ సైజ్ = 30, మినిమం లిమిట్ సైజ్ = 30.01, మ్యాక్సిమం లిమిట్ సైజ్ = 30.03. చూడండి బేసిక్ సైజ్ ఒక సైడ్ 30 పైన ఉన్నాయి, కానీ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు 29.99 మినిమం, మ్యాక్సిమం సైజ్ ఎంత అయింది 30.01. అంటే ఇది బేసిక్ సైజ్కి ఎదర్ వే 2 ways ఉంది కాబట్టి దిస్ నోన్ యాజ్ బైలేటరల్ టాలరెన్స్. దిస్ ఇస్ ద క్లాస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.